హాయ్ నేను సతీష్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను చెప్పింది కంటెంట్ గురించి, ఓటింగ్ గురించి, ఎవరు ఏ పొజిషన్ అనేది తెలిసిపోతుంది. బహుశా బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయిందని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయిపోయింది సార్ అని అనిపిస్తుంది. ఎట్లా ఉంది బ్యాక్గ్రౌండ్, ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇక తనూజ్ అయితే ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది, 26% ఉంది. బట్ తనూజాకి అయితే గట్టి పోటీ వస్తుంది. మనం ఇన్ని రోజులు అనుకునేది ఇమాన్యుయల్ నుంచి వస్తుంది, ఆ గట్టి పోటీ అనుకోండి. ఇప్పుడు ఏకంగా తన ఫ్రెండ్ కళ్యాణ్ నుంచి రావడం అయితే విచిత్రంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మంచి పోటీ అయితే వస్తుంది. ఇప్పుడు గౌతమ్ కృష్ణ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు కదా, తెలుగులు అందరూ ఓన్ చేసుకుంటే ఓన్ చేసుకున్నారు, మీ బాధను వాళ్ళ బాధగా, మీ సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, మిమ్మల్ని చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు, మంచి ఫీలింగ్ వచ్చిందని. అట్లాంటి నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ తనూజ వర్సెస్ కళ్యాణ్ మంచి టఫ్ నువ్వా నేనా అనేది ఉంది కనుక కళ్యాణ్ విషయంలో కూడా అట్లాగే ఓన్ చేసుకుంటే మంచిదే. ఆయనకు కూడా ఓకే తెలుగు ఫీలింగ్ తో చేసుకుంటే, లేదంటే ఆ అమ్మాయి కూడా పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినా సరే ఊరికే ఎవరు ఈ స్థాయి వరకు రాదు కదా. కన్నడ రాష్ట్రం నుంచి వచ్చినా ఈ రాష్ట్రం వచ్చి తెలుగు రాష్ట్రంలో ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా, ఫ్యాన్ కావచ్చు, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ఆవిడ కష్టపడింది, ఆవిడ కూడా కంటెంట్ ఇచ్చింది, ఆవిడ కూడా అర్హురాలి అనుకుంటే ఆవిడకైనా ఓటు వేస్తారు. లేదు తెలుగు ఫీలింగ్ వచ్చినా సరే ఓకే, లాస్ట్ సీజన్ కూడా తెలుగు వాళ్ళకి రాలేదు అనుకుని ఇప్పుడు ఇద్దాం అనుకుని ఈ అబ్బాయి కూడా ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. మనం అవుననుకున్నా కాదనుకున్నా సరే ఈ ఆలోచనలన్నీ రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ ఆలోచించుకొని సపోర్ట్ చేయకపోవడం అంతా ఉంటది కనుక రకరకాల ఓటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే తనూజ కళ్యాణ్ నుంచే గట్టి పోటీ అయితే ఉంది. 26% ఆమె, కళ్యాణ్ కి 24% ఉంది. మెయిన్ ఏంటంటే ఇంకా ఈక్వేషన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, దివ్య ఈ వారం అయితే ఉంది, బట్ దివ్య అవుట్ అయిపోతే ఆవిడకి పడే ఒక 5-6% ఓట్లు కూడా ఇతనికే షేర్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే తనూజ కళ్యాణ్ లో ఎవరైనా అవుట్ అయిపోతే వేరే వాళ్ళకి ఆ ఓట్లు షేర్ అయితే కానీ వాళ్ళిద్దరూ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా టాప్ 5 లోనే, టాప్ 3 లోనే ఉంటారు. ఇలా ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. అయితే మెయిన్ ఏంటంటే ఇతనికి కూడా సంబంధించి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ నాన్నగారు మనం వచ్చింది, వాళ్ళ అమ్మగారు వచ్చింది, ఆ పూర్ ఫ్యామిలీ, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పినట్టుగా, వాళ్ళ నాన్నగారు మనం చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర నుంచి అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు, బాగా ఉంది, అసలు ఈ రేంజ్ లో ఊహించలేదని చెప్పినట్టుగా అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి కనుక ఒకవేళ ఇంకా ఇతరు దురదృష్టం కొద్దీ ఏవైనా రాజకీయాలు చేసి, జిమ్మిక్కులు చేసి, మ్యాజిక్లు చేసి ఇతరులను తొక్కేయాలని ఆ బిగ్ బాస్ టీం నుంచి కూడా ఏదైనా రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చి, గతంలో మనం చూసాం, ఊరికే మనం ఈ మాట అనం కదా, ఎవరైనా సాధారణంగా ఏంటి హోస్ట్ గానే ఫ్రెండ్స్ గానే వచ్చేటప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆట మార్చుకోవాలంటారు. బట్ అతను అట్లా ఫీడ్బ్యాక్ తీసుకోవడమే తప్పు అన్నట్టుగా చెప్పి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మళ్ళీ అలాంటివి ఏవైనా చేస్తే పాపం నిజంగా అన్యాయం చేసినట్టుగా అతని ఫ్యామిలీకి, అతనికి ఒక కెరీర్ కోసం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఎప్పుడు రారు ఏ సీజన్ లో కూడా. అట్లాంటిది ఇతను అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కనుక ఇతను విన్నర్ అయినా హైలైట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అరే ఒక ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో, ఇలాంటి నేపథ్యంలో ఆ వైబ్ ఎట్లా వస్తుంది అంటే ఒక తెలుగు రాష్ట్రాలకు కాదు దేశం అంతా వైబ్ వస్తుంది. అలాంటి నేపథ్యంలో మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసుకున్నా సరే మరి అతనికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో, ఎంకరేజ్ ఉంటుందో, ఈక్వల్ గా ఉంటుందో, పార్షియాలిటీ చూపిస్తారో చూద్దాం. తనూజ కళ్యాణ్ మొత్తం పరిస్థితి ఉంది. ఇక 3వ ప్లేస్ లో ఎవరు ఉన్నాడంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఉన్నాడు. ఆయన ఎంతంటే ఒక 15-16% ఇట్లా ఉంది. మెయిన్ బ్యాడ్ లక్ ఏంటంటే సేఫ్ గా ఆడేశాడు. ఆయన చేతులు చెడగొట్టుకున్నాడు. ఒకప్పుడు విన్నర్ రేస్ లో అలా ఒక్కొక్క మెట్టు దిగిపోతున్నాడని చెప్పాలి. ఎందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. ఇప్పుడు ఒక కామెంట్ కూడా నాకు నిన్న మనం పెట్టారు, ఏమనంటే సార్ నామినేషన్ లో రాకపోతే ఓటింగ్ ఎట్లా తగ్గిపోద్దండి, ఆ ఓట్లు అనేది ఆటోమేటిక్ ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ఓట్లు వేస్తాం కదా, షేర్ చేస్తాం కదా అంటే అది కరెక్టే. కానీ ఎందుకు తగ్గిపోతుంది అంటే నామినేషన్ లోకి రానప్పుడు ఏంటంటే ఒత్తిడి ఉండదు, ఉంటే మనం పర్వాలేదు చిల్ అనేట్టు ఉంటుంది. అది నామినేషన్ ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది, అది బాబే మన నామినేషన్ లో ఉన్న ఈ వారం ఎలాగైనా మనం ప్రూవ్ చేసుకోవాలి, ఆడాలి అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే నామినేషన్ చేసేటప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు నీ తప్పులు ఎత్తి చూపించేటప్పుడు నువ్వు ట్రిగ్గర్ అవ్వడమో, ఎమోషన్ అవ్వడమో, బరస్ట్ అవ్వడమో. ఇప్పుడు మొన్న దివ్య వర్సెస్ తనూజ్ ఎందుకు వచ్చింది, నన్ను సారీలు చెప్పుకున్నారు కదా, నువ్వు వాడుకొని వదిలేస్తావు ఆ అమ్మాయి అన్నదానికి ఆవిడ సారీ చెప్పి, నువ్వు కూడా ఒక మనిషి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నావు అన్న దానికి ఈవిడ సారీ చెప్పి, ఇట్లా ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్య ఆ ఆర్గ్యుమెంట్ జరగడానికి బేజం ఎక్కడ పడింది, ఒకరు అర్హురాలు కాదు అని తీసేయమనేటప్పుడు అట్లాగే హౌస్ లో ఉండేదానికి ఎవరు అర్హులు కారు అని అడిగేటప్పుడు నామినేషన్ చేస్తారు కదా. అలాంటప్పుడు ఈ నామినేషన్లు పాయింట్లు పెట్టేటప్పుడు పీక్స్ లోకి వస్తాయి, ఎమోషన్స్ బయటపడతాయి, బరస్ట్ అవుతారు. ఆ ఒత్తిడి వల్ల అదంతా అది మైనస్ అయిపోతూ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన 10 వారాలు నామినేషన్ లో రాకపోవడం వల్ల 10 సార్లు గొడవలు మిస్ అయిపోయి కదా. ఇతరులకు ఇద్దరు చేసేటప్పుడు, లేకపోతే ఇతరులకు ఇద్దరు చేసేటప్పుడు, 3-4 చేసేటప్పుడు. ఇప్పుడు తనూజ ఉంది, ఈ వారం చూసుకుంటే 5 నామినేట్ చేశాడు, ఆర్గ్యుమెంట్ చేసింది. అంతకు ముందు కూడా 5-6 చేశారు, అప్పుడే ఆర్గ్యుమెంట్ చేసింది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రెజరు, వాళ్ళ పాయింట్స్,
వాళ్ళు చెప్పే లాజిక్స్, వాళ్ళు ఎందుకు కష్టపడ్డారు, ఎలా కష్టపడ్డారు, ఇవన్నీ కనెక్ట్ అయితే ఆ రకంగా కనెక్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇతనికి నామినేషన్లో రాకపోవడం వల్ల వేరే వాళ్ళ నామినేషన్లకు రావచ్చు, వేరే వాళ్ళ గొడవలు జరగచ్చు, ఆటోమేటిక్గా అటు డైవర్షన్ అయితే వాళ్ళతో ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఈ రకంగా మైనస్. అయితే సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడారు, ఎక్కడ ఆడారు అంటే 2-3 ఎగ్జాంపుల్ చెప్తే పెద్దగా వద్దు. ఇప్పుడు నిన్న రెడ్ టీం ఉంది, భరణి, సంజన, దివ్య వీళ్ళు ఉన్నారు. అక్కడ భరణి క్లియర్ గా చెప్పేశాడు సంజన అందులోకి వెళ్ళాలి మానిస్టర్లోకి, అట్లాగే దివ్య కూడా క్లియర్ గా సంజన అని చెప్పేసింది. బట్ సంజన అడిగేటప్పుడు కూడా ఎమ్మెన్యేల్ స్టాండ్ తీసుకోవాలి. మమ్మీ నాకు నువ్వేనా ఒకటే దివ్య అయినా ఒకటే అన్నాడు. ఇద్దరు ఆయనకి సపోర్ట్ చేస్తే చేయొచ్చు, కానీ ఒక స్టాండ్ అంటే తీసుకోకపోతే భరణి అప్పుడు నాకు తనుజ్ అయినా ఒకటే దివ్య అయినా ఒకటే, ఎలాగైతే డీజే డాన్స్ దగ్గర సైలెంట్ అయిపోయాడు, అటుగా ఇటుగా గోపి అయిపోయాడు, ఆ గోడ మీద పిల్లి ఇక్కడ ఇద్దరు అయిపోయినట్టు కదా, ఇద్దరు ఓటు కూడా వృధా అయిపోయినట్టు కదా. అయితే సంజనాకి అని చెప్పు లేదా దివ్యకి అని చెప్పి ఎటు చెప్పకుండా ఇలా ఉండిపోతే సేఫ్ ప్లే అంటారు దాన్నే. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒపీనియన్ చెప్పేస్తారు, ఆ తర్వాత దివ్య వచ్చిన తర్వాత మళ్ళీ భరణ వచ్చిన తర్వాత దివ్యకి చెప్పాడు, అట్లా ఓపెన్ అయిపోయి ఉంటుంది. బాగుంది, ఇవన్నీ కూడా మైనస్ అయిపోయినాయి. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇంకోటి మన వీకెండ్ వచ్చేసరికి ఆ తనూజని తప్పించేసేటప్పుడు ఏంటి ప్రతి వారం ఇవిడ ఎమోషన్ అయిపోద్ది, ఏడు చేస్తూ ఉంటుంది, మన ఒపీనియన్ కూడా షేర్ చేసుకోలేకపోతున్నాం, ఆవిడ ఏడుపుకి భయపడి ఎమోషన్కి భయపడి ఎట్లా అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది, వీకెండ్ నాగార్జున గారు వచ్చి అడిగిన తర్వాత ఎవరో తప్పు అంటే సార్ నాకు దివ్యదే తప్పు అనిపించింది సార్ అని చెప్పాడు. మళ్ళీ తర్వాత వచ్చి అదే పాయింట్ మీద ఇక్కడ తనూజతో చెప్పాలా వద్దిన మాదిరిగా నామినేషన్ పాయింట్లు పెట్టాడు. ఇవన్నీ కూడా సేఫ్ ప్లేలో భాగంగానే దెబ్బ అయితే పడిపోతుంటుంది. అట్లాగే తర్వాత డీమోన్ పవన్ అయితే ఉన్నాడు 4వ ప్లేస్ లో, ప్రస్తుతానికి 9% ఓట్లు అయితే ఉన్నాయి. రీతు చౌదరి లేకపోవడం వల్ల వాళ్ళిద్దరూ కలిసే ఆడుతున్నారు, కలిసే కప్పు తీసుకెళ్తాం, కలిసే కొట్లాడతాం. నిన్న కళ్యాణ్ విషయంలో కూడా వీళ్ళిద్దరిది కూడా తప్పే. 1-to-1 నామినేషన్ లో అతను వచ్చాడు, అరే బాబు నువ్వు రాకు అని ఒక మాటతో చెప్పి కంట్రోల్ చేయొచ్చు. ఆయన వచ్చిన తర్వాత డీమోనో వచ్చేసి ఆ పీక పట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఆయన ఇంటెన్షన్ కాదు వాంటెడ్లీ చెయ్యాలని చేయలేదు, కానీ ఆ హీట్ ఆఫ్ మూమెంట్ ఫస్ట్ కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. తర్వాత షార్ట్ టెంపర్ లో మేడ మీదకి అయితే ఇట్లా చెయ్యి వచ్చేసింది, అవన్నీ మైనస్ అవుతాయి. అట్లాగే రీతు కెప్టెన్ అయ్యింది, కంట్రోల్ చేయాలి. కానీ వాళ్ళిద్దరి వరకు అయితే ఒక నామినేషన్ లేకపోతే ఇంకొకరికి ఓట్లు షేర్ ఆ రకంగా మాత్రం కలిసి వస్తుంది, అతను కూడా సేఫ్. ఇక తర్వాత సంజన ఉంది 5వ ప్లేస్ లో 8%. ఎవడు ఎన్ని చెప్పినా నేను విన్ను, నేను చూసిందే చెప్పాను, నేను చెప్పాలనుకుని చెప్తాను, మనలో ఎవడు రాపేదనే యాటిట్యూడ్ లో నేను ఉంది, ఎవరు ఎన్నిసార్లు చెప్పలే, నాకు ఇబ్బందిగా ఉంది నేను చెప్పా. అయితే ఏంటి ఇబ్బంది లేదా, మీకు లేదేమో నాకుంది అని చెప్పింది. ఆ గట్స్ ఉండాలి, తనకి ఏది అనిపించిందో చెప్పాలి ఎవరైనా సరే. మిగతా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది, ఇన్నర్ ఫీలింగ్ ఎందుకు ఉండదు, మనుషులు కదా చూడట్లేదా. బట్ ఎవరైనా ఓపెన్ అవుతారా, చెబుతారా, చెప్పరు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఫ్రెండ్లీగా చెప్పొచ్చు, సీరియస్ గా చెప్పొచ్చు, చెప్పరు. మనకేం పోయింది అండి. అందరూ మళ్ళీ హౌస్ హార్మోని అంటే ఎన్ని సందర్భాల్లో గొడవలు పడ్డం, అరుచుకోవడం, వీళ్ళకి ఆవిడకి సందర్భంగా అదే తేడా. సరే నేను చూడలేదు అన్నావు కదా ఫైర్ స్టోన్ తర్వాత, యాక్చువల్ గా రీతి కూడా ఏది పాయింట్ లేక ఊరికి వచ్చి సింగిల్ ఓటు పడింది కదా అని, కళ్యాణ్కి సీక్రెట్ నామినేషన్ లో సింగిల్ ఓటు, సంజనకి సీక్రెట్ ఓట్లో సింగిల్ ఓటు పడింది కదా వచ్చి నామినేషన్ చేసింది. కొన్ని పాయింట్లు ఏమన్నా తెచ్చింది, మంచి వ్యాలిడ్ పెట్టిందంటే పెట్ల. ఇప్పుడు ఈవిడ 6వ వారం నుంచి 13వ వారం వరకు కనిపించకపోతే, ఆట కనిపించకపోతే సంజనాది, మరి సుమన్ శెట్టిది 1వ వారం నుంచి 13వ వారం అస్సలు కనిపించట్లేదు కదా. మరి ఆయన చేయొచ్చు కదా, వారం వారం వచ్చి ఆయన జాకీలు పెట్టి లేపుతున్నారు, ఫస్టే పొగుడుతున్నారు, ఫస్టే సేవ్ అయిపోతుందని చెప్పి ఆయన ఏదో బాగుందని ఆయన జోలికి బాకుండా ఈవిడేమో లాస్ట్ లో సేవ్ అవుతుంది కదని చెప్పేసి ఈవిడికి కొద్దిగా అక్షతలు పడుతున్నాయి, ఆట తగ్గిందని లెక్క ఎట్లా చేస్తే ఆవిడ మరి కెలికేసింది. ఇంకా మీరు చేసిన సాక్రిఫైజులు అయిపోయినాయేమో, ఇంకా నా ఆట నేను ఆడాలి, ఇంకా భయపడేది లేదు, ముసుగులో గుద్దులట్లేదు, ఓపెన్గా చెప్పాల్సింది చెబుతానని చెప్పేసింది. తనుజ విషయంలో కాంపిటేటర్ అని పాజిటివ్ నోట్లో చెప్పింది. రీతి విషయంలో ఆడియన్స్ కి ఏది అనిపిస్తుందో, వైల్డ్ కార్డు ఫైర్ స్టామ్ వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుందో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమనిపిస్తుందో అన్ని కళ్ళ ముందు కనబడిందే చెప్పింది తప్ప ఒక మాట కూడా లిమిట్స్ దాటి అనలా. అయితే మనకున్న అప్డేట్ ప్రకారం ఆవిడ అనిందంట, నేను ఆ డీమోన్తో కలిసి నైట్ కూర్చుంటామంటే నేను ఇంకేం చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఆవిడ కొన్ని పదాలు జారేసిందంట. దానివల్ల ఎక్కువ హైప్ వచ్చేసింది. మరి ఎంత చూపిస్తారో వీకెండ్ లో చూద్దాం. అయితే రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఇచ్చేస్తారు డీమోన్కి, సంజనాకంటే అంత సీన్ లేదు, సినిమా లేదు, ఎందుకు ఎవరు అసలు ఎప్పుడు ఇస్తారు, అసలు 1% కూడా ఇచ్చే ఛాన్స్ లేదు. దాని గురించి ఇప్పటికే నేను ఒక జర్నలిస్ట్ అధిష్లో ఒక వీడియో అప్లోడ్ చేశా లోతుగా. ఇప్పటికీ 3 సందర్భాల్లో ముగ్గురికి రెడ్ కార్డులు ఇచ్చి పంపించేశారు, విన్నర్ మెటీరియల్స్ ని కూడా పంపించేశారు. అది ఎందుకు ఏంటని కూడా ఆ వీడియో దీనికంటే ముందు జర్నలిస్ట్ అధిష్లో అప్లోడ్ చేస్తా, చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కొద్దిగా గాలి వల్ల నాయిస్ డిస్టర్బెన్స్ ఏముందో కొద్దిగా అడ్జస్ట్ ఎందుకండి. ఇక తర్వాత 6వ ప్లేస్ లో భరణి ఈ రోజు కెప్టెన్ కోసం ట్రై చేశాడు, నాకున్న అప్డేట్ ప్రకారం ఓడిపోయాడు, కెప్టెన్ కాలే. ఖచ్చితంగా సింపతి వస్తుంది, స్ట్రాంగ్ ప్లేయర్, ఎన్నోసార్లు పరితపించాడు. వాళ్ళ అమ్మాయి అడిగింది ఎంత జరిగినా జరగట్లేదు కనుక అవ్వట్లేదు కనుక ఖచ్చితంగా సింపతి అయితే వస్తుంది. ఇక తర్వాత సుమన్ శెట్టి అండ్ దివ్య 6-5%తో ఉన్నారు. కంప్లీట్ గా బాటంలో దివ్య ఉంది. సుమన్ శెట్టి కూడా ఈ వారం రిస్క్ లోనే ఉన్నాడు, నో డౌట్. ఉండొచ్చు, వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరు పరంగా చూసుకుంటే దివ్య బెటర్, గొడవలైనా ఆడుతుంది, కంటెంట్ అయినా ఇస్తుంది, మంచి క్యాపెట్స్ అయినా పెడుతుంది, టాస్క్లైనా ఆడుతుంది, ఏదో రకంగా ఆవిడ బరవాలే. సుమన్ శెట్టి అయితే మరి చెప్పేది ఏముంది, వచ్చిన వాళ్ళందరూ లేపడమే తప్ప మరి బిగ్ బాస్ టీమ్ అని చెప్పి మీరు లేపండి ఆకాశానికి ఎత్తండి అని చెప్పడం వాళ్ళు చెబుతున్నారు, కానీ ఎంటర్టైన్మెంట్ లేదు, కంటెంట్ లేదు, ఫైటింగ్ లేదు, ఏమీ లేదు, నథింగ్. బట్ ఆయనకి మాత్రం జాకీలు వచ్చి లేపుతారు. మరి టాప్ 5 లో పెడతారో, టాప్ 2 లో పెడతారో, టైటిల్ విన్నరే అంటారు, కానీ
ప్రస్తుతానికి ఇది దివ్య అండ్ సుమన్ అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు, సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య ఆర్ సుమన్ అనే పరిస్థితి ఉంది. మొత్తానికి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మరి మీకేమనిపించింది? ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి.